గత 2 రోజులుగా ఈ మహిళా మంత్రులు సంజయ్ రాణి గారు కానీ సవిత గారు కానీ ఏం మాట్లాడుతున్నారనంటే ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఉద్దేశించి మావిగన్ అనే పేరును ఉద్దేశించి మావిగన్ అంటే మానసిక వికలాంగుడు, జగన్ మానసిక వికలాంగుడు అని, అదేవిధంగా తల్లి చెల్లి గొడ్డలి అని, గొడ్డలి పార్టీ అని, క్రిమినల్ పార్టీ అని, అంటే డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవాకులు చవాకులు పేలినటువంటి ఈ ఇద్దరు మంత్రులకి కూడా మేము ఈరోజు సమాధానం చెప్తున్నాం. వీళ్ళ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మేము ఆక్షేపిస్తున్నాం. ఎందుకనంటే అసలు వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అని చూస్తే, యాజ్ యూజువల్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇలాంటి మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడాను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈరోజు హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఇంత గట్టిగా ఈ మహిళా మంత్రులు ఇద్దరూ కూడా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా, అంటే గట్టిగా మాట్లాడితే, గట్టిగా వాగితే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. ఈరోజు కేవలం మీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వీళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలు ఆడతారనంటే, ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలని బిల్డప్ చేస్తారనంటే, ఫస్ట్ వీళ్ళ ఎల్లో మీడియాలో వార్తను ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లో మీడియాలో ప్రసారం అయిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం, దాని మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి చదవడం, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. సో ఇదంతా కేవలం డైవర్షన్ కోసం మాత్రమే. ఈ ఆరోపణలు, తల్లి చెల్లి గొడ్డలి, ఇవన్నీ ఆరోపణలు వీళ్ళకేం కొత్త కాదు, ఇవేం కొత్త ఆరోపణలు కూడా కాదు, ఇవేం కొత్త అబద్ధాలు కూడా కాదు. ఎలక్షన్ ముందు మాట్లాడారు, ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మ్యాటర్ ఒకటే, అబద్ధాలు ఒకటే, ఆరోపణలు ఒకటే, అన్నిటికీ కొత్త డ్రెస్ తగిలిస్తారనమాట, తగిలించి ప్రజల ముందు పెడతారు. అంటే మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా, అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది చెప్తే అది నమ్ముతారు ప్రజలను అనుకుంటున్నారా? ఈరోజు ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయిందని ప్రశ్నిస్తే, తల్లి చెల్లి గొడ్డలి, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మహాప్రభు అని మేము క్వశ్చన్ చేస్తే, తల్లి చెల్లి గొడ్డలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? ఆడబిడ్డ నిధి ఏది అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. ఇది తప్ప వేరేది రాదు. ఎందుకు? గతంలో చేశారు కదా ఆరోపణలు, ఎలక్షన్ ముందు చేశారు కదా, ఈ ఎలక్షన్ ముందు చెప్పారు కదా ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారని అంటే కొత్తగా అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, కొత్త ఆరోపణలు ఏమీ లేవు. అందుకే పాత ఆరోపణలకి కొత్త డ్రెస్ వేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వల్లించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. వీళ్ళు ఏమంటారంటే తల్లిని చెల్లిని గెంటేశారు, ఆస్తుల కోసం గెంటేశారు అని చెప్పేసి చెప్తున్నారు. తల్లిని చెల్లిని గెంటేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఇచ్చినటువంటి అంత ఆస్తి ఏ సోదరుడైనా ఏ సోదరికైనా ఇచ్చారా? మీరు చెప్పగలరా? మీ దగ్గర కేస్ స్టడీ ఉందా? ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చారు? హెరిటేజ్లో ఎంత వాటా ఇచ్చారు? మీరు చెప్పగలరా? మేము సభ్యత సంస్కారం పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడగలం, మాకు నోర్లు పెద్దవి ఉన్నాయి, మాట్లాడగలం. సభ్యత సంస్కారం ఒక్క నిమిషం పక్కన పెడితే మేము ఏదైనా మాట్లాడగలం.